హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే చూద్దామండి. ఇందులో మనకి హోమ్ డెకోర్ ఉన్నాయి, కిచెన్లోకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి, బాల్కనీకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను యూజ్ చేస్తున్నానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను, ఎలా యూజ్ చేస్తాను అనేది. ఫస్ట్ వచ్చేసి ఈ బుద్ధుడి డిజైన్తో వచ్చిన మినియేచర్ ఐటమ్ అండి. ఇవి చాలా బాగున్నాయి అనమాట. నాకు చూడగానే చాలా బాగా నచ్చాయి. మొన్న మేము తిరుపతి వెళ్ళాం కదా, అప్పుడు కూడా చూశాను. కాకపోతే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు. వచ్చి మీషోలో చెక్ చేస్తే రీజనబుల్గా అనిపించింది అనమాట. ప్రైస్ 110 రూపీస్కి అయితే వచ్చినాయి. 4 వచ్చాయండి. కలర్స్ డిఫరెంట్గా వచ్చాయి అనమాట. అండ్ అలాగే డిఫరెంట్ సైన్స్ అనమాట. ఒకళ్ళు దండం పెడుతున్నట్టు, ఒకళ్ళు జపం చేస్తున్నట్టు, అలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. 4 కలిపి జస్ట్ మనకి 110 రూపీస్ వచ్చాయన్నమాట. నాకు బుద్ధుడు అంటే అదొక పాజిటివ్ ఫీలింగ్ అండి. అందుకని ఎక్కడ చూసినా మా ఇంట్లో బుద్ధుడు అంటూ ఉంటాను. అలా ఇవి తీసుకున్నాను అనమాట. 110 రూపీస్కి బాగున్నాయి కదా. ఇలా అయితే డెకరేట్ చేశాను అనమాట టీవీ యూనిట్ పక్కన. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా పాప డ్రెస్సెస్ పెట్టడానికి తీసుకున్నానండి. డైలీ వేర్ డ్రెస్సెస్ పెట్టడానికి తీసుకున్నాను అనమాట. కబోర్డ్లో పెడుతూ ఉంటే మాది కొంచెం హైట్ ఉంటుంది కబోర్డ్. దానివల్ల ఒక్కొక్కసారి తీస్తున్నప్పుడు కిందకు పడిపోతున్నాయి. పాప పెద్దగా అవుతుంది కాబట్టి తన బట్టలు తనే తీసుకుంటుంది అనమాట, ఏది కావాలంటే అది. ఇక అందుకని ఇదైతే తీసుకున్నాను. ఇట్లా 3 వచ్చాయి అనమాట. 3 బ్యాగ్స్ వచ్చాయి. నేను ఫస్ట్ ఒకసారి చెక్ చేద్దాము క్వాలిటీ అనేది, నచ్చితే ఇంకొకసారి పెడదాము అనుకుని ముందైతే 3 సెట్ తెప్పించాను అనమాట. ఇవి మనకి 270 రూపీస్ పడినాయి. ఇలా అయితే వచ్చాయి. క్లోజింగ్ ఏం లేదండి, పిల్లలు కూడా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. మీరు పైనుంచి కిందకి పెట్టుకునే బదులు నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో ఎలా అరేంజ్ చేశాను అన్నది. అలా అరేంజ్ చేసుకుంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. 2 కలిపి నాకు జస్ట్ 260 రూపీస్కి అయితే వచ్చాయండి. చూసారు కదా ఎలా అరేంజ్ చేశారనమాట. ఇంకా అన్నీ అరేంజ్ చేయలేదు, అందుకని మీకు అరేంజ్ చేసినంత వరకు చూపిస్తున్నాను. 3 బ్యాగ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ నేమ్ బోర్డ్ అయితే తీసుకున్నామండి. ఇంట్లోకి వచ్చాక అసలు నేమ్ బోర్డ్ పెట్టలేదన్నమాట. వచ్చిన వాళ్ళందరూ ఫ్లాట్ నెంబర్ అయితే అడుగుతూ ఉంటారు బెల్లు కొట్టేసి, అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువే పడిందండి. 570 రూపీస్ అయితే పడిందనమాట. కానీ కస్టమైజ్డ్ అనమాట. మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసి ఇస్తారు. మనం వాట్సాప్లో వాళ్ళకి ఆర్డర్ నెంబర్ అయితే పెట్టాలన్నమాట మీషోది. అది పెట్టిన తర్వాత వాళ్ళైతే మనకి సాఫ్ట్ కాపీ అనేది పంపిస్తారు ఫోన్కి, వాట్సాప్కి. మనం చెక్ చేసుకొని ఓకే, స్పెల్లింగ్స్ అంతా మనకి ఓకే అనుకున్నాక ప్రొసీడ్ అంటే వాళ్ళు ఇలా పంపిస్తారనమాట మనకి. డెలివరీ టైం అనేది నాకైతే 2 వీక్స్ పట్టింది. మా పాప నేమ్తో తీసుకోమని చెప్పారు మా హస్బెండ్. ఇంకా అందుకని అదే నేమ్తో తీసుకున్నాను. మా హస్బెండ్ నేమ్ పెట్టిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా హస్బెండ్ ఏంటంటే పాప పేరే పెట్టించేసేలే అని చెప్పారు. అందుకని మా పాప పేరు పెట్టించాను. మీరు కూడా చూసి ఎలా ఉంది చెప్పండి. కృతిక నిలయం అనమాట. మా పాప పేరు కృతిక. ఇంకా అలా పెట్టామని నిలయం. మాది 401 ఫ్లాట్. ఇంకా అట్లా అరేంజ్ చేసుకున్నాము. వినాయకుడు బాగుంటుంది అని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా ఉంది అని కామెంట్ చేసి చెప్పండి. మనం ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే బేసిక్ ఫాంట్ తీసుకున్నాను. మనకి 570 రూపీస్ పడింది. స్క్రూ వేసుకోవడానికి 2 హోల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. ఇంకా మాకేటు కార్పెంటర్ వర్క్ జరుగుతుంది అనమాట మా బిల్డింగ్లో. వాళ్ళని పిలిపించి హోల్ పెట్టించేసాను. ప్రైస్ 570 రూపీస్ పడింది. లింక్ కావాలి అంటే మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. మీకు ట్యాగ్డ్ ప్రొడక్ట్స్లో ఏంటంటే అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో అవైలబుల్ ఉన్నాయి. ట్యాగ్డ్ ప్రొడక్ట్స్లో ఉంటాయి. నేను సేమ్ ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను అనమాట. నేను చూపించినవే కావాలి అంటే సేమ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీషో లింక్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ లింక్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ డిస్పెన్సర్ ఒకటి తీసుకున్నానండి. మాకు బయట హాల్లో 2 సింక్స్ ఉంటాయి. ఒక సింక్ దగ్గర మీకు చూపించాను కదా ఆల్రెడీ స్నేల్ది తీసుకున్నాను. ఇంకొక సింక్ దగ్గరికి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఎక్కువ యూజ్ చేస్తాం మేము. ఇంకా బేసిక్ వాల్కు ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. ఇది హోల్ చేపియాలండి, అంటే డ్రిల్ వేపియాలి మనకు. కాకపోతే టైల్స్ దగ్గర మా హస్బెండ్ డ్రిల్ అనేది వద్దు అని చెప్పారనమాట. డ్రిల్ లేకుండా ఎలా తెప్పించేసాను అంటే రిటర్న్ టైం కూడా అయిపోయింది అనమాట. ఏం చేయాలి అనుకుంటే కార్పెంటర్ వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, వాళ్ళైతే డబల్ టేప్ పెట్టి ఇలా అంటించారనమాట. అందుకని కొంచెం లిక్విడే వేసాను. ప్రైస్ అనేది మనకి 170 పడింది. మోస్ట్ ట్రెండింగ్ అండి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, మీరు ఎక్కడ ఓపెన్ చేసినా ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నిసార్లు చూసాక మనం ఆర్డర్ చేయకుండా ఉంటామా, చేసామన్నమాట. కాకపోతే వాళ్ళు చూపించిన వైట్ కలర్ చేయలేదు, నేనైతే పింక్ కలర్ చేశాను అనమాట. వైట్ లాంగ్ రన్లో ఏమన్నా డర్ట్ లాగా అయిపోతుందేమో అని చెప్పి. ఇంకొక రీజన్ ఏంటంటే మాది వుడ్ వర్క్ అంతా వైటే ఉంటుంది హాల్లో, మళ్ళీ వైట్లో వైట్ కలిసిపోతుందేమో అని చెప్పి పింక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అరే చూసాము అనుకోకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని నేను ఎప్పుడు ట్రై చేస్తాను ఇంటికి వచ్చిన వాళ్ళు. అందుకని ఈ కలర్ తీసుకున్నాను అనమాట. ప్రైస్ 170 రూపీస్ పడింది. ఇందులోకి నేను పంబన్ గ్రాస్ అని దొరికాయండి. ఇవి కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి టెంప్ట్ అయి తీసుకున్నాను అనమాట. అవి ప్రైస్ 270 రూపీస్ పడింది. మొత్తం సెట్ మనకి 170 + 270 అనమాట.
ఇంకా కింద బుద్ధుడివి ఇందాక చూపించాను కదా రిజైన్వి, వాటితో ఒక ర్యాక్ అంతా అలా సెట్ చేశాను. మొత్తం ఆ ర్యాక్ కాస్ట్ ఎంత అయిందో కామెంట్ చేసి చెప్పండి. 170 + 270 + 110 అనమాట. నెక్స్ట్ వచ్చేసి బనానాస్ బయట పెడుతుంటే పురుగులు లాంటివి వచ్చేస్తున్నాయండి. పురుగులు అనాలో దోమలు అనాలో, సన్న దోమ అయితే వచ్చేస్తుంది. దానివల్ల బనానాస్ అసలు 1-2 డేస్ కన్నా ఉండట్లేదు, పాడైపోతున్నాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఓకే, కానీ రెయినీ సీజన్ వింటర్ అయితే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది మనకి 270 రూపీస్ పడింది. ఫోటోలో చూసినప్పుడు చిన్నగా ఉంది, ఆర్డర్ చేసేటప్పుడు అరే చిన్నగా ఉందేమో అనుకున్నా, కానీ పెద్దగా వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ ఏం లేవండి, రెడ్ కలరే వస్తుంది అనమాట. ఇలా మనకి యాపిల్ షేప్లో అయితే ఉంటుంది. వాటికి అరేంజ్ చేసుకోవడానికి ఇవి కూడా ఇచ్చారు. అరేంజ్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి. మొత్తం అది హ్యాండిల్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. ఇందులో పెట్టాక అస్సలు పాడవట్లేదండి బనానాస్. అప్పుడైతే 1-2 డేస్కే పాడయ్యాయి, ఇప్పుడు 1 వీక్ ఉన్నా కానీ అస్సలు పాడవట్లేదు. ఆ పురుగులు వనక దోమల వల్ల అనుకుంటా తొందరగా పాడయ్యాయి. ఇప్పుడైతే అసలు అలాంటి ప్రాబ్లమే లేదనమాట. తీసుకొచ్చాక నాకైతే చాలా బాగుందనమాట. 270 రూపీస్ పెట్టడానికి ఇన్ని రోజులు పట్టిందా అనుకున్నాను. ఇంట్లోకి వచ్చాక లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ట్యాగ్డ్ ప్రొడక్ట్స్లో మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లింక్స్ అయితే ఉంటాయి. మీషో లింక్స్ మాత్రం మీకు విష్ లింక్ అని ఉంటుంది, ఆ లింక్లో క్లిక్ చేస్తే మీకు ఉంటాయి అన్నమాట. చెక్ చేయండి. షార్ట్స్ అనేవి రిలీజ్ అయినాక మాత్రమే మీకు కమ్యూనిటీ పోస్ట్లో లింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. వచ్చేసి ఈ బాల్కనీ స్టాండ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మాకు ఎంట్రన్స్ కార్డర్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోవడానికి తీసుకున్నాను. డైలీ అక్కడ వాచ్మెన్ క్లీన్ చేస్తారనమాట. అంటే చీపిరి పెట్టడం, మాప్ పెట్టడం చేస్తూ ఉంటారు. పాట్స్ అనేవి కింద పెడుతూ ఉంటే ఆయన కదిలించకుండా అలా క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అక్కడ డస్ట్ అనేది బాగా పేరుకుపోతుంది అనమాట. అందుకని ఈ పాట్స్ అయితే తీసుకున్నాను. ఇవి సెట్ ఆఫ్ 4 అయితే వచ్చాయండి. మనం ఒక్కొక్క దాని మీద 3 పాట్స్ పెట్టుకోవచ్చు. చిన్నవి అయితే, పెద్దవి అయితే 2 పెట్టుకోవచ్చు. భలే స్ట్రాంగ్గా ఉన్నాయండి. నేను వీక్గా ఉంటాయేమో అనుకున్నా కానీ భలే స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఈజీగా కూడా జరుపుకోవచ్చు అనమాట. జరుపుకున్న కింద పాడవకుండా అవి ఇందాక చూపించాను కదా చిన్నవి, అవి ఇచ్చారనమాట. మనకి టైల్ కానీ గ్రానైట్ కానీ పాడవకుండా ఉంటుంది. సెట్ ఆఫ్ 4 వచ్చాయి, ఇలా ఉన్నాయన్నమాట. మీరు హైట్ కూడా చెక్ చేసుకోండి, మీకు నచ్చితే తీసుకోండి. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. కార్డర్ ఎంట్రన్స్లో ఇలా పెట్టుకున్నాను. బాగుందా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.